ఉమ్మడి రాష్ట్రంలోంచి విడిపోయి అప్పటికే వివక్షకు గురైనటువంటి ప్రాంతంగా, పెద్దగా ఆదాయం లేనటువంటి ప్రాంతంగా 2014-15లో మనం ఖర్చు పెట్టుకున్నది కేవలం 62,000 కోట్లు అని వారు చెప్పినారు అధ్యక్ష. 1,00,000 కోట్లతో బడ్జెట్ పెడితే 62,000 కోట్లే ఖర్చు పెట్టామన్నారు అధ్యక్ష. ఆనాటి పరిస్థితులు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి అలా జరిగింది. ఆ తర్వాత మీరు గమనిస్తే అధ్యక్ష, ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి నంబర్స్తోనే 2022-23 కాడికి వచ్చేటప్పటికి పెట్టిన ఖర్చు 2,04,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. అంటే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఒక దక్షత కలిగినటువంటి నాయకుడు ఉంటే 62,000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయి నుంచి 2,04,000 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగిందనేటటువంటి విషయాన్ని గమనించవలసిందిగా ప్రజలందరినీ కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ 2,04,000 కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం కాబట్టే కొత్తగా ఏర్పడ్డటువంటి ఇప్పుడు ప్రభుత్వం 2,75,000 కోట్లతో బడ్జెట్ పెట్టేటటువంటి అవకాశం వారికి వచ్చింది అధ్యక్ష. అదే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలాగా ఉండుంటే కేవలం 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టుకోగలిగే వాళ్ళం, పేద రాష్ట్రంగానే ఉండగలిగే వాళ్ళం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆనాడు పదే పదే చెప్పినటువంటి అంశం ఒకటే అధ్యక్ష, మనం కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు ఎంతసేపు మనం దివాలా తీసినాం, దిగాలు పడిపోయినాం, పేద రాష్ట్రం అని చెప్తే ఓవరాల్గా కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని పెంపొందించడానికి మన కష్టాలేవో మనం పడదాం, కాకపోతే ప్రజలకు మాత్రం కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పేటటువంటి అంశాన్ని వారు ఏదైతే టేకప్ చేశారు అధ్యక్ష, ఇట్ ప్రూవ్ టు బి రైట్ అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వీ కుడ్ ఓన్లీ స్పెండ్ 62,000 crores. But 2022-23 వరకు if a state is able to spend 2,04,000 crores, it is certainly the achievement of that leader అధ్యక్ష, and it should not be undermined. మీరు అంకెల గారెడి చేసి మా ప్రభుత్వం యొక్క 10 ఏళ్ల పాలనను ఏదో తగ్గించాలని చూస్తే అంకెలు దాగవు అధ్యక్ష. మీరు చెప్పిన అంకెల్లోంచే నేను మీకే కోట్ చేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష. నాకు కావాల్సినటువంటి క్లారిఫికేషన్ ఒకటి ఉంది అధ్యక్ష. కరెంటు గురించి వారు మాట్లాడినారు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళం మనందరం కూడా సాక్ష్యం అధ్యక్ష. ఇవాళ అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వారిని మీరు కనుక్కోవచ్చు అధ్యక్ష. అది జిరాక్స్ సెంటర్ ముందు నుంచి మొదలు పెడితే టీవీ ఛానల్ వరకు, చిన్న స్థాయిలో ఉండేటటువంటి ఐటీ కంపెనీల వరకు మళ్ళీ కొత్తగా జనరేటర్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి వస్తున్నది. వాస్తవమా కాదు అది ప్రజలకు తెలుసు అధ్యక్ష. అబద్ధాలు ఆడితే దాగేటటువంటిది కాదు. ఇంకొకటి SPDCL అధికారుల సంగతి కూడా వారు మాట్లాడుతూ చెప్పినారు అధ్యక్ష. నిజంగా జరుగుతోంది. ఇవాళకి కూడా పొలాల దగ్గరికి వెళ్ళి వరి కోత మెషిన్లు కానీ ఇంకోటి ఏదన్నా ఉంటే కమర్షియల్ మీటర్లు పెట్టమని చెప్పి ఫోర్స్ చేస్తున్నటువంటి విషయం మొన్ననే గౌరవ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇదే సభలో చెప్పినటువంటి విషయాన్ని నేను గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వారు మాట్లాడుతూ మా 10 ఏళ్లు సాగినటువంటి పాలనను సత్యం కంప్యూటర్స్తో పోల్చినారు అధ్యక్ష. పేరెన్నిక కలిగినటువంటి సత్యం కంప్యూటర్స్ అధ్యక్ష ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక తెలుగు బిడ్డ రెప్యుటేషన్ తెచ్చుకుంటే తమరి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అధ్యక్ష వారిని అనవసరంగా వేరే వేరే బిజినెస్లోకి లాగి వారు జైలు పాలయ్యే వరకు చేసింది కూడా మీరే అధ్యక్ష. కాకపోతే కేసీఆర్ గారి పాలనలో అటువంటివి ఏం జరగలేదు అధ్యక్ష. గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినారు అధ్యక్ష. అసలు వచ్చిందే 65 రోజులు, మమ్మల్ని ఏం అడగొద్దని ఒక పక్క అంటున్నారు, ఇంకో పక్క మీరు ఎప్పుడు వస్తురి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తురి, ఎప్పుడు పరీక్షలు పెడతారు, ఎప్పుడు రిజల్ట్లు ఇస్తారు, డైరెక్ట్ గా తీసుకొచ్చి సర్టిఫికెట్లు ఇవ్వబడతారు. అది మేము ఇచ్చిన ఉద్యోగాలకే మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా పదే 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 కొత్త ఉద్యోగాలు అనడం అన్యాయం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష అబ్సల్యూట్లీ బై ఛాన్స్ అధ్యక్ష మీరు లక్కీగా అధ్యక్ష ఒకటే ఇంకా క్లారిఫికేషన్ అధ్యక్ష. ఇప్పుడు యువ వికాసం పేరుతోని గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క గారి సంతకంతో అధ్యక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సంతకంతో ప్రతి ఇంటికి ఎన్నికలప్పుడు వీళ్ళు పంచినారు అధ్యక్ష. ఇందులో యువ వికాసంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అధ్యక్ష 4,000 పర్ మంత్. మరి అది ఉందా లేదా, ఉంటే బడ్జెట్లో దాని ఊసెందుకు లేదు అన్నటువంటిది. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు బట్టి విక్రమార్క గారు కలిసే వారు ఒక సభలో ప్రకటించినారు అధ్యక్ష. మరి బట్టి విక్రమార్క గారు అబద్ధం చెప్తున్నారా, ప్రియాంక గాంధీ గారు అబద్ధం చెప్తున్నారా, క్లారిఫికేషన్ ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా విద్యా భరోసా కార్డు ఇస్తామని ఇందులో ఉందండి గ్యారంటీ, 5 లక్షల రూపాయలు పిల్లలకి ఇస్తామని. దాని సంగతి ఎక్కడ మెన్షన్ చేయలేదు అధ్యక్ష. అది అడుగుతా ఉన్నాం. మీ ప్రియాంక గాంధీ గారు విక్రమార్క గారే చెప్పారన్న, అందుకే అడుగుతా ఉన్నాం. గ్యాస్ సిలిండర్ విషయంలో ఒక అనుమానం ఉంది అధ్యక్ష. ఉన్నవి 70 లక్షల కనెక్షన్లు అధ్యక్ష. 70 లక్షల కనెక్షన్ కు 500 రూపాయల చొప్పున 12 సిలిండర్లు ఇస్తే 4,200 కోట్ల పైచిలకు ఖర్చు అవుతుంది అధ్యక్ష. కానీ ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి అలొకేషన్ కేవలం 200 కోట్ల రూపాయలు. అంటే లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నారా, ఇచ్చేటటువంటి నంబర్ ఆఫ్ సిలిండర్స్ కుదిస్తున్నారా, లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉంది లేదు అనేటటువంటి వంకలు పెడతారా,
ఏం చేస్తారు, విధి విధానాలు ఎట్లా రూపొందిస్తారు? ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు పదే మాకు చెప్తారు అధ్యక్ష, డిస్కషన్ షుడ్ హ్యాపెన్ విత్ ద స్టేక్ హోల్డర్స్ అని చెప్తారు. మరి ఈ విధి విధానాలు మీరు నిర్ధారించేటప్పుడు స్టేక్ హోల్డర్స్ని, అన్ని పొలిటికల్ పార్టీస్ని కలుపుకొని విధి విధానాలు చేస్తారా ఏంది అనేటటువంటి ప్రశ్న మాత్రం మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అట్లా బ్రాడ్ మైండెడ్ అప్రోచ్ తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇక చివరి క్లారిఫికేషన్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, 200 అధ్యక్ష, 200 ఉన్నటువంటి వారికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ హైదరాబాద్ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అధ్యక్ష, ఇప్పుడు కిరాయికి ఇన్నోళ్ళు ఉంటారు, ఓనర్లు ఉంటారు. మీటర్ ఏమో ఓనర్ పేరు మీద ఉంటుంది, కిరాయి ఉన్నోళ్ళేమో కరెంటు కడుతుంటారు. మరి ఎవరికి ఇస్తారు అన్నది ఇంతవరకు ఎవరికి అర్థమైతలేదు అధ్యక్ష. ఇటువంటి చిన్న క్లారిఫికేషన్స్ అబ్సల్యూట్లీ సార్, కమిటీ ఫామ్ చేసి మమ్మల్ని పిలవండి సార్, మేము మా సూచనలు తప్పకుండా ఇస్తాం. అన్ని పార్టీల నుంచి అబ్సల్యూట్లీ ఇస్తాము. అబ్సల్యూట్లీ సార్, వీ విల్ ఆల్సో కన్సల్ట్. సో వీఆర్ జస్ట్ ఆస్కింగ్ యూ ఫర్ క్లారిఫికేషన్ సార్, ఎట్లా చేస్తారు ఏంది అన్నది. అధికారం మీకు ఇస్తే మమ్మల్ని సూచనలు ఇవ్వమంటే అట సార్, పనిచేయమంటే. ఎగ్జాక్ట్లీ, మీరు ఒక ఫార్మల్ ప్రొసీజర్ క్రియేట్ చేయండి సార్, తప్పకుండా మా పార్టీ నుంచి అఫీషియల్ గా రెస్పాన్స్ అన్నది కూడా ఇస్తాం అధ్యక్ష. దీస్ ఆర్ మై క్లారిఫికేషన్స్. థ్యాంక్ యూ.